నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సుందర రామరెడ్డి గారు, నన్ను చాలా మంది అడుగుతుంటారు, విష్ణు ఒక ₹1,00,000 కనుక చేతిలో ఉంటే మరి లాంగ్ టర్మ్ రిటర్న్స్ని దృష్టిలో పెట్టుకొని మరి చేతిలో ఉన్న ఈ ₹1,00,000తో ఒక 5 సెక్టార్స్లో బాగా స్టెబిలిటీ అండ్ ఒక కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియోని ఏ విధంగా బిల్డ్ చేసుకోవచ్చు అని అడుగుతుంటారు. మరి దీనికి మీరేం చెప్తారు? చేతిలో ఉన్న ₹1,00,000తో ఒక 5 సెక్టార్స్లో స్టాక్స్ కొనిపెట్టుకొని ఒక మంచి పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవాలంటే? రైట్. సో మార్కెట్ ఇప్పుడు మంచి డిస్కౌంట్లో ఉందండి, పర్టికులర్గా లార్జ్ క్యాప్స్ అయితే. లార్జ్ క్యాప్ ఈ టైంలో పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకునేది మంచి ఆలోచన కూడా. ఎందుకంటే స్టాక్స్ తక్కువలో ఉన్నప్పుడు మనకి ఎక్కువ యూనిట్లు వస్తాయి కాబట్టి ఇది బెస్ట్ టైం అనమాట స్టాక్స్ని అక్యుములేట్ చేయడం కోసం. సో కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో అంటే కపుల్ ఆఫ్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. 4 to 5 స్టాక్స్ అలా ఉంటే దాన్ని కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో అంటారు. జస్ట్ ఒక 4 to 5 అంతే ఉంటుంది. నార్మల్ పోర్ట్ఫోలియోలో అయితే ఒక 10 to 15 స్టాక్స్ దాకా ఉంటాయి నార్మల్ పోర్ట్ఫోలియో. అండ్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అంటే అది అప్ టు 50 దాకా కూడా పెడుతుంటారు కొంతమంది. బట్ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో మాత్రం అప్ టు 5 వరకే ఫోకస్ చేస్తారనమాట. బట్ సెక్టార్ వైజ్ డైవర్సిఫై చేసుకోవాలి. అంటే ఒక్కొక్క సెక్టార్ నుంచి ఒక్కొక్కటి పిక్ చేసుకోవడం వల్ల ఏంటంటే రిస్క్ మినిమైజ్ అవుద్ది. ఓకే, రైట్. ఫస్ట్ వన్ ఐటీ గ్లోబల్ థీమ్ అండి. ఐటీ కరోనా నుంచి కూడా తట్టుకొని మరి హై అండ్ గ్రోత్ ఉన్న సెక్టర్ అనమాట. అది ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఇండియాలో ఏంటంటే స్కిల్ ఉన్న లేబర్ తక్కువ రేటుగా వర్క్ చేసేవాళ్ళు, హై అండ్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. అందుకని ప్రపంచంలో ఇండియాలో ఐటీ సర్వీసెస్ తిరుగులేదు నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కూడా. ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇండియా వీక్నెస్ అయితే ఉండొచ్చేమో కానీ ఐటీ సర్వీసెస్ మాత్రం ఇట్స్ వరల్డ్ హెడ్ క్వార్టర్ అనమాట. సో అందుకని ఐటీ సెక్టర్ నుంచి మనం ఒకటి పిక్ చేసుకోవచ్చు. అండ్ మీకు తెలుసు ఆ ఏరియాలో లీడర్ అంటే టీసీఎస్. ఫుల్ సేఫ్టీ, స్టెబిలిటీ. మీరు బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ కనుక చేస్తుంటే ప్రతి సంవత్సరం అది బైబ్యాక్ ఆఫర్ ఇస్తుంది. లైవ్ మార్కెట్తో పోల్చుకుంటే ఒక 17% ఎక్స్ట్రాకే బైబ్యాక్ ఆఫర్ ఇస్తుంది. ప్రతిసారి బైబ్యాక్ ఆఫర్ ఇచ్చిన నెక్స్ట్ ఇయర్ కల్లా ₹1,000 పెంచుకుంటూ పోతూనే ఉంటుంది. లాస్ట్ టైం బైబ్యాక్ వాళ్ళు చేసిన ఆఫర్ అరౌండ్ ఐ థింక్ 3,100 దగ్గర చేశారు లాస్ట్ ఇయర్ బైబ్యాక్ ఆఫర్. మళ్ళీ ఈ సంవత్సరం 4,200 దగ్గర చేస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం వాళ్ళు రేటు పెంచుకుంటూ పోతున్నారు. సో ఈ లెక్క మనం చూసామనుకోండి నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ కల్లా ఈజీగా 50% పెరిగే ఛాన్స్ ఉంది ఆ స్టాక్. ఓకే, పైగా బైబ్యాక్ వల్ల స్టాక్లో డిమాండ్ ఇంకా పెరుగుతుంది ఫ్యూచర్లో. అందుకని మనం లార్జ్ అండ్ స్టేబుల్ బిజినెస్ మోడల్ అండ్ ఐటీలో లీడర్ కింగ్ కూడా. సో దాని మీద ఫోకస్ చేసుకో టీసీఎస్. ఓకే, ఫస్ట్ స్టాక్ కింద టీసీఎస్ ఐటీ సెక్టర్ కింద తీసుకోవచ్చు. రెండోది ఎఫ్ఎంజీసీ అండి. ఇప్పుడు పాజిటివ్ క్యాష్ ఫ్లో ఉన్న స్టాక్స్కి చాలా వరల్డ్ వైడ్ డిమాండ్ వస్తుంది. అంటే పర్టికులర్గా ఈ ఇన్ఫ్లేషన్ పెరిగే టైంలో అండ్ వడ్డీ రేట్లు పెరిగే టైంలో ఈ టైంలో ఏంటంటే క్యాష్ ఫ్లో రియల్గా సంపాదించే వాటికి హ్యూజ్ డిమాండ్ వస్తుంది. ఇండియాలో మనం ఆ కేటగిరీలో ఇప్పుడు దాకా అండర్ పర్ఫార్మెన్స్ ఉన్న స్టాక్ ఏదైనా ఉంది ఐటీసీ. అవునవును, ఇప్పుడు అండర్ పర్ఫార్మెన్స్. చాలామంది సెటిల్ వేస్తూ ఉంటారు, బై 200, స్టాప్ లాస్ 200, టార్గెట్ 200 అని చెప్పేసి. అలాంటిది ఇప్పుడు అది మంచి పర్ఫార్మెన్స్ ఉందండి. యాక్చువల్లీ చాలామంది సెటర్లు ఐటీసీ మీద వేస్తుంటారు కానీ మీరు బాగా అబ్జర్వ్ చేశారనుకోండి హిందుస్థాన్ యూనిట్లు ఎవరి మీద వేయాలండి సెటర్స్ అందరూ. అది 2 years లోలో ఉన్న స్టాక్, అయినా దాన్ని ఎవరు టచ్ చేయరు కానీ 2 years అది లోలో ఉంది. 1 year పాయింట్ ఆఫ్లో చూసినా 2 years పాయింట్ ఆఫ్లో చూసినా హిందుస్థాన్ లివర్తో కంపేర్ చేసుకుంటే ఐటీసీ చాలా బెస్ట్. ఓకే, పైగా 4.5% డివిడెండ్ ఇస్తుంది. ఎవ్రీ 6 yearsకి ఒకసారి కంపల్సరీ బోనస్ షేర్లు ఇస్తుంది. అండ్ లాంగ్ టర్మ్లో వెల్త్ బాగా క్రియేట్ చేస్తుంది కాబట్టి ఐటీసీ ఇస్ ద టూ గుడ్. అండ్ ఇయర్లీ దాని ఈపీఎస్ 6 to 7% పెరుగుతుందండి. అండ్ ఈ సంవత్సరం ఈపీఎస్ ₹12. అండ్ వచ్చిన డబ్బులు మ్యాక్సిమం 100% మీకు బ్యాక్ ఇస్తుంది డివిడెండ్ రూపంలో. స్టాక్ నియర్ టు ది ఆల్ టైమ్ హై అండి. స్టాక్ ఆల్ టైమ్ హైకి చేరడానికి రెడీగా ఉంది. సో ఎఫ్ఎంజీసీ సెక్టర్స్ నుంచి ఐ డూ పికప్ ఐటీసీ. ఓకే, ఎవ్రీ డిప్ కూడా బయింగ్ ఆపర్చునిటీ ఉంది అప్ టు 200 వరకు అయితే. అది కళ్ళు మూసుకుని బై చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ది ఫుల్ సేఫెస్ట్ స్టాక్ ఎంటైర్ ఇండియన్ హిస్టరీలోనే. ఎందుకంటే అంత డివిడెండ్ ఇచ్చే ఎఫ్ఎంజీసీ కంపెనీ మీకు దొరకదు. 16,000 crores సంపాదించే కంపెనీ చాలా రేరు. వచ్చిన డబ్బులని బ్యాక్అవుట్ అనేది అంతకన్నా ఇంకా అద్భుతమైన రేర్ అనమాట. అందుకని ఐ విల్ గో ఫర్ ఎఫ్ఎంజీసీ నుంచి ఐ డూ పికప్ ద ఐటీసీ. సెకండ్ సెక్టర్ దాన్ని పిక్ చేసుకుంటాను. అండ్ థర్డ్ వన్ మెటల్స్ నుంచి అండి, సెయిల్. ఇప్పుడు అది హార్డ్ సెక్టర్. నెక్స్ట్ 1 or 2 years కూడా చాలా హార్డ్గా ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు చెప్పిన ఈ 2 స్టాక్స్తో కంపేర్ చేసుకుంటే ఈ స్టాక్ చాలా ఫాస్ట్గా గ్రో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది సీజనల్, ఇది సైక్లికల్ స్టాక్స్ అనమాట. ఇది నెక్స్ట్ 2 yearsలో బాగా పర్ఫార్మెన్స్ ఉండే స్టాక్ అనమాట. ఇది ఈజీగా అప్ టు 150 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కూడా. ఇప్పుడు 104లో బై చేసినా కూడా ఈ స్టాక్ని. అండ్ లోయెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట స్టీల్ ఎంటైర్ ఇండియాలో కూడా. సో సెయిల్ థర్డ్ స్టాక్ కింద మనం పోర్ట్ఫోలియో పెట్టుకోవచ్చు. కాకపోతే సైకిల్కల్ నేచర్ మిగతా వాటితో పోల్చుకుంటే సీజనల్ పాజిటివ్ మూవ్ అవుద్ది, కొన్ని సీజనల్ అసలుకి మూవ్ అవుతుంది అనమాట. ఇది ఓకే, ఇది మూడోది.
అండ్ నాలుగోది ఆటోమొబైల్ సెక్టర్ అండి. Yeah. ఫ్యూచర్ అంతా ఆటోమొబైల్ అందులో పర్టికులర్ ఎలక్ట్రికల్ వెహికల్స్. అండ్ ఢిల్లీ చూసారు మీరు, ఆ పొల్యూషను ప్రపంచ రాజధాని అంటారు, పొల్యూషన్ రాజధాని. సో ఫ్యూచర్లో డెఫినెట్గా గ్రీన్ ఎనర్జీ కోసం, పొల్యూషన్లో ఉన్న వెహికల్స్ కోసం వస్తూ ఉంటారు. ఇండియాలో ఆ ఏరియాలో ఆల్రెడీ రీసెర్చ్ చేసేసి ఆల్రెడీ వెహికల్ ప్రొడ్యూస్ చేస్తున్న, ఎలక్ట్రికల్ వెహికల్ ప్రొడ్యూస్ చేస్తున్న కంపెనీ టాటా మోటార్స్ అండి. ప్రస్తుతానికి దానికి డెట్ 1.4 lakhs కూడా ఉన్నా ఫ్యూచర్లో డెఫినెట్గా వన్ డే అది డెట్ ఫ్రీ అవుద్దని నా నమ్మకం. అది ఓకే. దానికి ఏంటంటే బ్యాటరీలు తయారు చేయడం కోసం టాటా కెమికల్స్ ఉంది, అండ్ పవర్ స్టేషన్స్ తయారు చేయడం కోసం పక్కన టాటా పవర్ ఉంది, అండ్ దానికి కావాల్సిన సాఫ్ట్వేర్లు తయారు చేయడం కోసం టీసీఎస్ అండ్ టాటా ఎలక్సీ ఉంది. అందుకని ఎంటైర్ ఎలక్ట్రికల్ వెహికల్కి కావాల్సిన కాంపోనెంట్స్ మొత్తం దాన్ని ఓన్ ఇంటిగ్రేషన్ తోటి తయారు చేసుకోవచ్చు అనమాట. అందుకని డెఫినెట్గా ఇది లీడింగ్ చేస్తుంది. సో ఎలక్ట్రికల్స్ వెహికల్స్లో మాత్రం వరల్డ్లోనే ఇది లీడ్ అవుతుంది, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. టెస్లాకి ఆపోజిట్ దీన్ని ఊహిస్తున్నమాట జనాలు, పబ్లిక్, అందుకే అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. సో మనం టాటా మోటార్స్ని వెహికల్స్ కింద తీసుకోవచ్చు. ఆటోమొబైల్ తీసుకోవచ్చు. అండ్ ఫిఫ్త్ సెక్టర్ టెలికామ్ అండి. అల్టిమేట్గా ఓకే, టెలికామ్లో భారతీయ ఎయిర్టెల్ అల్టిమేట్ లీడర్ అండి. అండ్ పర్టికులర్గా ఈ సంవత్సరం 5G టెక్నాలజీ లాంచ్ చేస్తున్నారు. డేటా ఇంకా యూసేజ్ పెరిగిద్దండి. అండ్ మెటావర్స్ ఒకసారి లాంచ్ అయిన తర్వాత డేటా కన్జంప్షన్ పెరిగిపోద్ది. ఇప్పుడున్న డేటా కన్నా 10 times ఎక్కువ యూజ్ అవుతుంది విత్ ఇన్ 10 years కాలని చెప్పేసి మార్కెట్లో ఇన్ఫర్మేషన్ అనమాట. సో డెఫినెట్గా భారతీయ ఎయిర్టెల్ గోయింగ్ టు మేజర్ బెనిఫిషనరీ ఆ ఏరియాలో. సో అందుకని టెలికామ్ నుంచి భారతీయ ఎయిర్టెల్ అండ్ టాటా మోటార్స్ ఆటోమొబైల్ వచ్చేసి, అండ్ ఎఫ్ఎంసీజీ నుంచి ఐటీసీ, ఐటీ సెక్టర్ నుంచి టీసీఎస్, అండ్ రిలయన్స్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ నుంచి. యాక్చువల్ రిలయన్స్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ కింద మనం చేర్చకూడదు, దాంట్లో టెలికామ్ ఉంది, అండ్ రిటైల్ ఉంది, అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఉంది, అండ్ గ్రీన్ ఎనర్జీలో అది ఇండియాస్ నెంబర్ 1 అవుద్ది. హైడ్రోజన్ ఎనర్జీలో మాత్రం అది నెంబర్ 1 అవుద్ది. రిలయన్స్లో గొప్పతనం అనేది అది ఎంటర్ అయిన ఏరియా మొత్తంలో కూడా ఎంట్రీ బ్యారియర్స్ ఉన్నాయి, ఎవరు ఎంటర్ అవ్వలేరు అంత ఈజీగా. వాళ్ళు ఎక్కడ ఎంటర్ అయినా సరే హ్యూజ్ క్యాపిటల్ డిప్లాయ్ చేస్తారు, చిన్న చిన్న అమౌంట్ వాళ్ళు కాదు. మీరు రీసెంట్గా చూస్తే సింటెక్స్ ఫ్యాక్టరీ దాన్ని కొనేశారు 2200 crores ఇచ్చేసి, జస్టైల్ని బై చేసి పడేశారు. ఓకే, అలోక్స్ టెక్స్టైల్స్ని బై చేశారు. అండ్ రీసెంట్గా గార్మెంట్ కంపెనీని 1000 crores కొనేశారు. వాళ్ళు షాపింగ్ బీభత్సంగా చేస్తున్నారు. ఫ్యూచర్లో చాలా పెద్ద కంపెనీ అవుతుంది. అంటే ఒక స్టార్టప్ కంపెనీస్కి హెడ్ ఆఫీస్ లాగా అయిపోయింది రిలయన్స్ ఇవాళ రేపట్లో. అందుకని ఫ్యూచర్లో డెఫినెట్గా రిలయన్స్ ఆల్సో వన్ ఆఫ్ ది స్టాక్ టు కీప్ ఇన్ టు పోర్ట్ఫోలియో. సో ఈ 6 స్టాక్స్ కనుక మీరు 5 to 6 స్టాక్స్ కనుక పోర్ట్ఫోలియో పెట్టుకుంటే కనుక, ఒకటి స్టెబిలిటీ ఉంటుంది, వాలటిలిటీ ఎంత హిట్ అవుతున్నా సరే షేక్ అవ్వకుండా ఉంటుంది, అండ్ లీడర్స్ బేసికల్గా అవి జీరో అయ్యే ఛాన్సే లేదు. మార్కెట్ లీడర్స్ ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్. అంటే ప్రస్తుతానికి ఉన్న ఈ మార్కెట్ వాలటిలిటీకి అండ్ డిస్కౌంట్స్కి మీరు ఈ మంచి పోర్ట్ఫోలియో కనుక బిల్డప్ చేసుకుంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూఆర్ గోయింగ్ టు మేక్ గుడ్ మనీ. కాకపోతే ఒకేసారి ఇట్లా 1 lakh 2 lakh ఇలా కాకుండా ఎవ్రీ మంత్ ఒక 5,000 10,000 యావరేజ్ చేసుకుంటూ పోయాను అనుకోండి. ఫస్ట్ టైం 1 lakh పెట్టి బిల్డప్ చేసుకోండి. ఎవ్రీ మంత్ ఒక ఎస్ఐపి లాగా మనం చేసుకుంటూ పోతున్నాం అనుకోండి, డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. లార్జ్ క్యాప్లో మాత్రం దీస్ ఆర్ ద బెస్ట్ స్టాక్స్. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చేతిలో కనుక ఒక ₹1,00,000 ఉండి అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా కనుక ఉంటే, అండ్ లార్జ్ క్యాప్స్లో, అండ్ ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఒక మంచి స్టెబిలిటీ, అదేవిధంగా ఒక మంచి కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవచ్చు అంటారు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.